గాడ్స్ ప్లాన్. ఒకరోజు ఒక యువకుడు తన పెంపుడు కుక్కను బయటకు నడకకు తీసుకెళ్లాడు. ఆ కుక్క అతనికి పెంపుడు జంతువు మాత్రమే కాదు, అది అతని కుటుంబ సభ్యుడ్లా. ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనంత బలమైనది. అలా నిశ్శబ్దంగా రోడ్డుపై నడుస్తుండగా అచాత్తుగా ఒక కుందేలు రోడ్డుపై దూకింది. అంతే, కుక్క ఒక్కసారిగా దాన్ని వెంబడించింది. చూస్తుండగానే కుక్క అతని కళ్లకు కనిపించకుండా పోయింది. ఆ యువకుడి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. చుట్టూ చూశాడు, గట్టిగా పిలిచాడు, కాని కుక్క ఎక్కడా కనిపించలేదు. భయం, బాధ, ఆందోళన అన్నీ ఒక్కసారిగా అతని మనసును కమ్ముకున్నాయి. వీధి వీధీ తిరిగాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికాడు. ఎవర్ని చూసినా అడిగాడు. కాని ఎక్కడా కుక్క జాడ కనిపించలేదు. చివరికి కన్నీళ్లతో తన కుక్క ఫోటోతో ఒక ప్రకటన పత్రికలో ఇచ్చాడు. దయచేసి నా కుక్క ఎవరికైనా దొరికితే తిరిగివ్వండి. అది నా కుటుంబ సభ్యుడిలాంటిది. నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని ఉంటాను. రోజులు గడిచాయి. ఒకరోజు, 2 రోజులు, మనసంతా బాధతో నిండిపోయింది. రెండో రోజు అనుకోని విధంగా తన ఇంటి తలుపు దగ్గర ఎవరో తట్టారు. తలుపు తెరిచి చూశాడు. అతని కళ్లను నమ్మలేకపోయాడు. తన కుక్క ఒక అందమైన యువతి చేతిల్లో ఉంది. ఆ క్షణంలో అతని ఆనందానికి మాటలే లేవు. కుక్కను చూసి అతని కళ్లలో ఆనంద కన్నీళ్లొచ్చాయి. ఆ యువతికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాడు. అలా మాటలు మొదలయ్యాయి. చిన్న సంభాషణలు, చిన్న నవ్వులు. ఆ క్షణం నుంచి ఒక స్నేహం మొదలైంది. రోజులు గడిచాయి. ఆ స్నేహం కాస్తగా ప్రేమగా మారింది. వాళ్లు కలిసి సమయం గడపడం మొదలుపెట్టారు. జీవితం మళ్లీ అందంగా అనిపించసాగింది. ఒకరోజు ఆ యువతితో కలిసి బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది. ఆ యువకుడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పూర్తయ్యాక డాక్టర్లు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. మీ మెదడులో ఒక ట్యూమరుంది. అయితే అదృష్టవశాత్తు ఇది చాలా తొందరగా తెలిసింది. ఈ ప్రమాదం జరక్కపోతే ఇది ఆలస్యంగా తెలిసే ప్రమాదముండేది. ఆ మాటలు విన్న యువకుడు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. ఆ క్షణంలో అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన కుక్క కుందేలును వెంబడించకపోతే తన కుక్క పోయేది కాదు. ఆ యువతిని కలిసేవాడు కాదు. ఆ రోజు బయటకు వెళ్లేవాడు కాదు. ఆ ప్రమాదం జరిగేది కాదు. ఈ వ్యాధి ఇప్పుడే తెలిసేది కాదు. అతని జీవితాన్ని కాపాడింది అదే కుక్క. అతను మనసులో చిరునవ్వుతో అనుకున్నాడు, మనకు బాధగా అనిపించిన సంఘటనలే వాస్తవానికి దేవుడు మనకోసం చేసిన గొప్ప ప్లాన్ కావచ్చు. జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు. నష్టమనిపించినది, బాధ అనిపించినది, దురదృష్టమనిపించినది ఒకరోజు మన జీవితాన్ని మార్చే ఆశీర్వాదంగా మారవచ్చు. నీతి: జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. మనకు కష్టమనిపించినదే దేవుడు మన మంచికే చేసిన ప్లాన్ కావచ్చు. కాబట్టి ఎప్పుడూ ఆశను వదలకండి, నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే గాడ్స్ ప్లాన్ ఎప్పుడూ మన మంచికే ఉంటుంది.